నమస్తే భారతీస్ కిచెన్కి స్వాగతం. TeluguOne వ్యూయర్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మరి ఈరోజు మన భారతీస్ కిచెన్లో సంక్రాంతి స్పెషల్గా అరిసెలు తయారు చేయబోతున్నాం. బెల్లం అరిసెలకు కావలసిన పదార్థాలు: తడి బియ్యం పిండి 1/2 కిలో, బెల్లం సుమారుగా 350 గ్రాములు, నువ్వులు 2 చెంచాలు, నూనె వేయించడానికి సరిపడినంత. మనం అరిసెలు అనగానే అది చాలా పెద్ద ప్రిపరేషన్తో చేసే వంట కాబోలు అనగానే బయట ఎక్కడైనా మనకి ఈజీగా అవైలబుల్గా ఉన్నాయి కదా అని అవాయిడ్ చేస్తూ ఉంటాం. కానీ ఒక చిన్న టెక్నిక్ తోటి ఆ కరెక్ట్ టైంకి మనం పాకం తీసుకుంటే కమ్మని అరిసెల్ని మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మరి అంత సింపుల్గా మనం అరిసెలు ఎలా తయారు చేస్తామో మన కిచెన్లో చూద్దాం. ముందుగా దీన్ని మనం ఎంత కొలత అయితే అనుకుంటామో ఒక 1/2 కిలో అనుకుంటే కనుక 1/2 కిలో బియ్యాన్ని రాత్రి మొత్తం మనం 8 నుంచి 10 గంటల వరకు నీళ్ళలో నానబెట్టి మొన్నడు చిల్లు జల్లెడు కానీ లేదా చిల్లుల గిన్నెలో కానీ దాన్ని వాడేసి మెత్తని బట్ట పైన అందులో ఉండే ఒక తేమ ఇంకే వరకు ఆరబెట్టి మనం మిక్సీ పట్టడం కానీ, మిక్సీ పడితే ఏంటంటే మనం ఇంట్లో చాలా మెత్తగా ఫైన్గా ఉండాలి. మళ్ళీ జల్లించుకుంటూ మెత్తటి పిండినే మనం తీసుకోవాలి. అదే మనం మర పట్టించుకుంటే బయట బజార్లో కూడా మనకి ఇలాంటి మెత్తటి వడి పిండిని వాళ్ళు ఇస్తారు. దాన్ని ఆ మాయిశ్చర్ పోకుండా ఆ తడి పిండిని మనం ఇలా చేత్తో అదిమేసుకుని గట్టిగా ఒక బౌల్లో పెట్టుకుని ఉంచుకోవాలి. 1 గ్లాసు వరిపిండి తీసుకుంటే 1/2 గ్లాసుకు మించి మనం బెల్లం వేసుకుంటే ఇందులో సరిపోతుంది. ఇప్పుడు బెల్లం పాకం ఎలా తీస్తామో చూద్దాం రండి. మనం ఇందులో వేసుకుని బెల్లం ములిగేలాగా నీరు పోసి మనం పాకం పట్టుకోవాలి. వ్యూయర్స్, మనకి ఈ పాకం కొంచెం థిక్ అయినట్టు అనిపిస్తుంది. మరీ ముదిరి పాకం తీసుకుంటే ఏమవుతుందంటే మన అరిసెలు కొంచెం పెళుసుగా అయిపోతాయి. కొంచెం లేత నుంచి ముదరకి వెళ్ళే స్టేజ్ ఉంటుంది. ఏంటంటే ఇలా బుడగలుగా పైకొచ్చే పాకం కొంచెం గట్టి పడుతూ ఉంటుంది. దీన్ని తీగపాకం అంటారు. ఉండపాకానికి కొంచెం ముందుగానే మనం దీన్ని వరిపిండిలో కలిపేలాగా ప్రిపేర్ అయినట్టుగా అనుకోవాలి. ఇలా దగ్గరికి తీస్తే మనకి ఒక ఉండలాగా మనకి బెల్లం మొత్తం ఇలా ట్రాన్స్పరెంట్గా గోల్డ్ కలర్లోకి ఉండొచ్చేస్తుంది. దీన్ని ఉండపాకం అంటారు. ఇది ఇంకా ముదరకుండా మనం పైగా ఈ పాకం కూడా గట్టి పడిపోకుండా ఒక చిన్న చిట్కా ఏంటంటే ఈ మూమెంట్లో చాలామంది నేతిని జోడిస్తారు. నేతితో కూడా ఒక్కొక్కసారి పెళుసుగా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి నూనెను వేస్తే ఈ పాకం ఆ విధంగానే పల్చగా మనకు ఉంటుంది. ఇప్పుడు ఈ మూమెంట్లో కొద్దిగా మనం వరిపిండి ఇందులో వేసుకుని తిప్పుకోవాలి. తడిగా ఉండే పిండి అయితేనే మనకి ఈ చనివిడి కన్సిస్టెన్సీలో వస్తుంది. ఈ పాకం ఈ వరిపిండి ఎలా కలిసిందని తెలుస్తుందంటే మనకి గిన్నెకి అతుక్కోకుండా మన గరిటెతో పాటు ఈ మొత్తం ముద్ద పైకి వస్తూ ఉంటుంది. ఆ విధంగా కొంచెంగా మనం వరిపిండి వేసుకుంటూ పాకానికి సరిపడినంత తిప్పుకోవాలి. ఇది వరిపిండి కలుపుతున్నాం కాబట్టి వరిపిండిలో మాయిశ్చర్ ఉంటుంది. అలాగే ఈ బెల్లం చల్లారే కొద్ది గట్టి పడిపోతుంది. సో మనం ఈ ముద్ద కన్సిస్టెన్సీలో అంటే ఇది చనివిడిలాగా తయారవుతుంది. ఈ మూమెంట్లో చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇలా గరిటె నుంచి కిందకి ఒక ముద్దలాగా కింద పడే స్టేజ్లో మనం దీన్ని ఆఫ్ చేసుకుని కొంచెం సేపు చల్లారి పెట్టుకుంటే మనకి ఇది ఉండ కన్సిస్టెన్సీకి రెడీ అవుతుంది. సో వ్యూయర్స్, మనం ఇందాక పట్టుకున్న పాకం బాగా చల్లారింది. ఇలా ఉండ అయ్యే కన్సిస్టెన్సీలో అది మనకి చేతికి ఉండగా రావడానికి ఇంత సౌకర్యంగా మనకు ఉండాలి. దీనికి కొంచెం చేతికి నూనె కానీ నేతిని కానీ తీసుకుని అదేవిధంగా ఒక పల్చని
వీటిని మరీ దళసరిగా కాకుండా అలాని మరీ పలుచగా కాకుండా చక్కగా ఇలాగా నున్నగా ఒత్తుకోవాలి. ఈ పల్చని షీట్ వేసుకుంటే ఏంటంటే మనకి ఈజీగా ఇది నూనెలో వేయడానికి మనకి వస్తుంది. అదేవిధంగా చాలామంది నువ్వుల అరిసెలు కాదు, నువ్వులను అవాయిడ్ చేస్తారు. ఈ నువ్వుల పప్పుతోటి మనం అరిసెలు చేసేటప్పుడు పాకం పట్టినప్పుడు ఈ నువ్వుల్ని వేసుకోవచ్చు. కొన్ని ప్లెయిన్గా చేద్దాం అనుకునే వాళ్ళు ఈ నువ్వుల్ని విడిగా అద్దుకుంటే బాగుంటుంది. సో మనం ఒక అరిసెను ప్రిపేర్ చేసేసాం. అరిసెలు చేయటం ఎంత ఇంపార్టెంటో మళ్ళీ అరిసెల్లోంచి ఆ నూనెని బయటకు తీయడం కూడా చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్ ఇది. ఇలా ఈ మధ్యన మార్కెట్లో చెక్కతోటి తయారు చేసిన సాధనాలు దొరుకుతున్నాయి. మన ఇంట్లో అయితే కనుక 2 చిల్లుల గరిటెతోటి, ఎందుకంటే అరిసెలలో కొద్దిగా నూనె పీల్చే స్వభావం ఉంటుంది కాబట్టి మనం ఇలా ఒకదానితో ఒకటి ఒత్తి ఇలా డబల్ టిష్యూ పేపర్ మీద మనం అరిసెల్ని తీసుకోవాలి. సో వ్యూయర్స్, ఇలా మనం ఒక 1/2 కిలో వరిపిండి అనుకుంటే సుమారుగా 25 వరకు మనకి చక్కటి అరిసెలు తయారవుతాయి. మన అరిసెల పిండి ఒక్కొక్కసారి ఆరిపోయినట్లు అయిపోతుంది. మనం తడిపిండితో చేస్తాము, ఒక్కొక్కటిగా ఒత్తి కాల్చుకునే సమయంలో మనకి ఈ పిండి కనుక ఆరిపోయినట్లయితే దాంట్లో కొద్దిగా చిన్న చిన్న కొబ్బరి ముక్కలు కలిపి పోకుండలని చేస్తారు. ఇది సాంప్రదాయ వంటలండి. మనం ఇప్పుడైతే గులాబ్ జామున్స్ అవి చేసుకుంటున్నాం. పూర్వకాలంలో పండగ అనగానే ముఖ్యంగా సంక్రాంతికి అరిసెలు చేసిన ఇంట్లో పోకుండలు కంపల్సరీ చేస్తారు. ఇవి చాలా రుచిగా ఉంటాయి. ఒకటి మనం వరిపిండితో చేస్తాము, బెల్లం కలుపుతాము, నేతిని జోడిస్తాము. ఇవన్నీ కలిపి ఒక్కొక్కసారి ఈ సాంప్రదాయ వంటల్ని ప్రారంభించే ముందు మనం చేయగలమా అనిపిస్తుంది. ఇలా అప్పుడప్పుడు ఏదైనా పండగల్లో మన సాంప్రదాయ రుచుల్ని మన పిల్లలకి చూపించాలి కాబట్టి కొద్దిగా 1 కప్పే వరిపిండి తీసుకుని, కొద్దిగా బెల్లం తీసుకుని ఒక 6 అరిసెలే చేసుకుంటూ ఇలా మనం ప్రాక్టీస్ చేస్తే కనుక చాలా కమ్మని మనం ఇంట్లో చేసుకునే ఇంత మంచి హెల్తీ డిష్ ఒక 1 అవర్ లోపులోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సో సంక్రాంతికి భారతీస్ కిచెన్లో గుమగుమలాడే అరిసెలు, పోకుండలు సిద్ధమైపోయాయి. మరి TeluguOne ప్రేక్షకులందరికీ మరోసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ నెక్స్ట్ ఎపిసోడ్లో మరో కొత్త వంటకంతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.